Today we have the OG Royal Enfield Bullet 350. సో ముందుతో కంపేర్ చేసుకుంటే ఇది రియల్ బుల్లెట్ అయితే కాదు, బట్ ఓజీ ఫీల్ అయితే దీంట్లో ఉంది. ఎందుకంటే మనకి ఆ డుక్ ఫీల్ అనేది టోటల్గా వెళ్ళిపోయింది, ఎందుకంటే B6 నామ్స్ వల్ల. అండ్ ఇది ఏంటంటే ఇంజన్ అనేది టోటల్లీ న్యూ ఇంజన్, చాసిస్ చేంజ్ అయింది అండ్ చాలా ఫీచర్స్ అయితే యాడ్ అయ్యాయి అండ్ డిజైన్ కూడా చాలా మటుకు చేంజ్ అయితే అయింది. సో ఈ బుల్లెట్ 350 ఎవరు తీసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ క్లాసిక్ 350 ఉంది అండ్ ఈ బుల్లెట్ 350 కూడా అప్డేట్ చేసిన తర్వాత చూడడానికి సిమిలర్ లైక్ మనకి క్లాసిక్ 350 లాగానే కనిపిస్తుంది. ఒక 70% అయితే మ్యాచ్ అవుతుంది. సో బుల్లెట్ తీసుకోవాలా, క్లాసిక్ 350 తీసుకోవాలా, అసలు ఈ బుల్లెట్ని ఎవరు తీసుకోవాలి, దీంట్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, కలర్ ఆప్షన్స్ ఏంటి అన్నీ కూడా చెప్తాను. సో దీంట్లో చేంజెస్ ఏవైతే చేశారు కదా, సో ఇంతకుముందు బుల్లెట్తో కంపేర్ చేసుకుంటే మనకి వైబ్రేషన్స్ చాలా తగ్గాయి, పర్ఫార్మెన్స్ అనేది బాగుంది ఎందుకంటే జేసీ ఇంజన్ కాబట్టి. సో ఓవరాల్గా చెప్తాను, ఎవరైనా నియర్ బై ఆదిలాబాద్ ఎనీ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ తీసుకుందాం అనుకుంటే మీరు అశ్విక్ మోటార్స్ వాళ్ళకైతే కాంటాక్ట్ చేయొచ్చు. సో వీడియోని ఎండ్ వరకు చూస్తే ఏంటంటే ఈ బైక్ పైన మీకు ప్రాపర్ ఐడియా అనేది వస్తుంది. అండ్ ఈ బుల్లెట్ 350లో మనకి ఏంటంటే 2 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు, లైక్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. ప్రజెంట్ మన దగ్గర ఏదైతే ఉంది కదా, ఇది మనకు సింగిల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్. దీంట్లో మనకి రియర్ డిస్క్ ఉండదు, డ్రమ్ బ్రేక్ ఉంటుంది అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్ కూడా ఉంది. అండ్ కలర్ ఆప్షన్స్ వచ్చేసి మనకి 7 కలర్స్ అయితే ఉన్నాయి అండ్ వేరియంట్ని కలర్ని బట్టి కూడా మనకి ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎగ్జాక్ట్ ఆనర్ ప్రైసెస్ కోసం అయితే మీ నియర్ బై డీలర్షిప్ అయితే విజిట్ చేయండి. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ఫస్ట్ బుల్లెట్ 350కి క్లాసిక్ 350కి మెయిన్ డిఫరెన్స్ ఏమన్నా చెప్తాను, దాని తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే దీంట్లో మనకి హాలోజన్ హెడ్ లైట్ వస్తుంది, క్లాసిక్లో ఏంటంటే ఎల్ఈడి హెడ్ లైట్ వస్తుంది. సో ఇది మెయిన్ డిఫరెన్స్. అండ్ పైలట్ ల్యాంప్స్ కూడా దీంట్లో హాలోజన్ వస్తాయి. అండ్ మీరు క్లాసిక్లో కావాలంటే ఎల్ఈడి ఇండికేటర్స్ అయినా ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకి స్టిల్ బల్బ్ ఇండికేటర్స్ వస్తున్నాయి, సస్పెన్షన్ అవన్నీ కూడా సేమ్ ఉన్నాయి. అండ్ క్లాసిక్ 350 టాప్ అండ్ వేరియంట్ తీసుకుంటే దాంట్లో మనకి అడ్జస్టబుల్ లీవర్స్ వస్తాయి, దీంట్లో ఏంటంటే అడ్జస్టబుల్ లీవర్స్ అయితే లేవు, ఇది ఒక చేంజ్. అండ్ దీంట్లో మనకి ట్యూబ్ టైర్స్ వస్తున్నాయి, ట్యూబ్లెస్ అయితే కాదు. అండ్ దాంట్లో ఏంటంటే మనకి ట్యూబ్లెస్ వస్తున్నాయి, దీంట్లో ట్యూబ్ టైర్స్, ఇది ఒక డిఫరెన్స్. అండ్ వెయిట్, ఇంజన్ ఇవన్నీ కూడా సిమిలర్ ఉంటుంది. అండ్ ఇంకో డిఫరెన్స్ వచ్చేసి మనకు ఈ ట్యాంక్ డిజైన్ ఏదైతే ఉంది కదా, ఇది చేంజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు ఈ డిజైన్ అనేది చేంజ్ ఉంటుంది. సో ఇది మనకు లిటిల్ బిట్ స్క్వేర్ షేప్లో ఉంది, సో లైక్ రౌండ్ షేప్లో అదైతే ఉంది, అది మనకు బ్లాక్ డౌట్ ఇంజన్ వస్తుంది. ఇది ఏంటంటే మనకి క్రోమ్ ఇంజన్ వస్తుంది, ఇది ఒక డిఫరెన్స్. అండ్ సౌండ్లో లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది, మరీ హెవీ చేంజ్ అయితే లేదు. అండ్ ఈ 3D ఎంబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మనకు వస్తాయి, దాంట్లో అయితే రావు. అండ్ ఇంకోటి హ్యాండిల్ బార్ మనకి పొజిషన్ అనేది ఇది కొద్దిగా మనకు అప్వర్డ్స్ ఉంటుంది కంపేరింగ్ టు క్లాసిక్ 350, ఇది ఒక డిఫరెన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే సీట్, సో దీంట్లో మనకి సింగిల్ సీట్ వస్తుంది, అదే క్లాసిక్లో చూసుకుంటే మనకి స్ప్లిట్ సీట్ వస్తుంది, ఇది ఒక డిఫరెన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే రియర్ మనకి కావాలంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్ అయితే తీసుకోవచ్చు, బట్ దీంట్లో ఏంటంటే మనకి డ్రమ్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ రియర్ టెయిల్ లైట్ డిజైన్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది రెట్రో వైబ్ వస్తుంది ఇది. అండ్ ఇది చూసుకుంటే దీంట్లో మనకి డిజైన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇవి దీనికి దానికి మేజర్గా డిఫరెన్స్ అయితే ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు, 70% అయితే సిమిలర్ ఉంటుంది మోటార్ సైకిల్. అండ్ ఇవే కొన్ని డిఫరెన్స్ అనమాట. అండ్ ఇంకొన్ని ఏంటంటే దీంట్లో మనకి ఈ ట్రిపుల్ డాష్ ఈవెన్ వస్తుంది, టైప్ సి ఛార్జింగ్ కూడా వస్తుంది దీంట్లో, నాకు తెలిసి దీంట్లో టైప్ ఏ వస్తుంది. సో ఇవే మనకి మేజర్ డిఫరెన్సెస్ బుల్లెట్ 350కి క్లాసిక్ 350కి. అండ్ డెఫినెట్లీ మనకి ప్రైస్లో కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 40,000 to 50,000 ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. వీ హ్యావ్ ది 2025 బుల్లెట్ 350, ది ఓజీ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ అనమాట. సో లుక్స్ అనేది చూడడానికి మనకు బుల్లెట్ ఫీల్ అయితే వస్తుంది డెఫినెట్లీ, ఎందుకంటే దీంట్లో ఉన్న ఈ 3D ఎంబ్లమ్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఈ క్రౌన్ కానీ, సో ఇక్కడ కూడా ఈ ఫీల్ అయితే మనకు వస్తుంది. బట్ ఇది ఏంటంటే మనకి టోటల్గా న్యూ చాసిస్, న్యూ ఇంజన్ అండ్ ఓవరాల్గా మనకి చూడడానికి ఒక 70% అయితే క్లాసిక్ 350 లాగా కనిపిస్తుంది. సో దీంట్లో ఏమున్నాయని చెప్పి డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే ఇది మనకి జే సిరీస్ ప్లాట్ఫామ్ పైన రన్ అవుతుంది. లైక్ ఏదైతే మనకు క్లాసిక్ 350, హంటర్ అలాగే మీటియోర్లో ఉంది కదా, సేమ్ ఇంజన్. సో ఇంతకుముందు బుల్లెట్లో ఏంటంటే మనకు కిక్ స్టార్ట్ అనేది వచ్చేది, దీనిలో కిక్ స్టార్ట్ లేదు. బట్ ఆ కిక్లో ఆ ఫీల్ అనేది డిఫరెంట్ ఉంటుంది. బుల్లెట్ని స్టార్ట్ చేయాలంటే ఆ కొట్టాలంటే ఒక మ్యాన్ పవర్ అనేది కావాలి, సో అలాంటి ఫీల్ అనేది దాంట్లో ఉండేది. బట్ ఇప్పుడు కిక్ స్టార్ట్ అనేది రిమూవ్ చేస్తారు. అండ్ ఇది జే సిరీస్ ఇంజన్ కదా, టోటల్గా మనకి క్రోమ్ ఇంజన్ వస్తుంది, కొద్దిగా మనకి పాలిష్ అవన్నీ మెయింటైన్ చేసుకుంటే మనకి ఆ లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇది మనకి ఏంటంటే 349cc ఇంజన్తో వస్తుంది, విచ్ ఈస్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్ అంటుంది రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. బట్ ఏంటంటే ఒక ప్రాపర్ ఆయిల్ కూలర్ అయితే లేదు దీనికి. ఆయిల్ కూలర్ ఎక్కడ ఉంది అని అంటే ఇంజన్ ఒక హెడ్లో మనకు చిన్న ఆయిల్ కూలర్ సర్క్యూట్ అనేది ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకు ఇంటర్నల్గానే రన్ అవుతూ ఉంటుంది, అది మనకు తెలియదు. బట్ ఒక ప్రాపర్ ఆయిల్ కూలర్ అయితే కాదు. అండ్ ఇది 2V ఇంజన్, 4V ఇంజన్ అయితే కాదు. ఈ రాయల్ ఎన్ఫీల్డ్లో ఏవైతే ఇంజన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే లాంగ్ టర్మ్ వాడుకోవడానికి ఆ టార్క్ ఇంజన్స్ అయితే ఉంటాయి, మనకి పర్ఫార్మెన్స్ కోసం అయితే కాదు. అండ్ దీని యొక్క పవర్ గురించి మాట్లాడితే మనకి 20 bhp పవర్ వస్తుంది, అలాగే 27 Nm టార్క్ అయితే వస్తుంది. అండ్ ఇది OBD2B కంప్లైంట్ ఇంజన్. ఇక్కడ చూసుకుంటే మనకు O2 సెన్సర్ ఇక్కడ ఒకటి ఉంది, అలాగే ఇక్కడైతే ఒకటి ఉంది. సో ఇది OBD2B నామ్స్కి అయితే మనకు అప్డేట్ చేశారు. అండ్ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ ఏవైతే ఉంటాయి కదా, ఇది పర్ఫార్మెన్స్ కోసం అయితే కావు, లైక్ అండర్ మనం 80 స్పీడ్లో క్రూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి.
అండ్ ఎవ్రీ టైం మీరు హయ్యర్ గేర్స్లో ఉండి థ్రాటిల్ ఇచ్చిన ప్రతిసారి ఆ టార్క్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అండ్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే 170 mm ఉంది. సో మీరు సిటీలో కానీ లిటిల్ బిట్ టూరింగ్ ఆఫ్ రోడింగ్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. అండ్ దీని యొక్క ఓవరాల్ వెయిట్ అనేది అరౌండ్ మనకి 195 kgs వెయిట్ ఉంటుంది. కొద్దిగా మనకు లిటిల్ బిట్ హెవీ ఉంటాయి రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ కూడా, ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ బిల్డ్ క్వాలిటీ హెవీ సాలిడ్ బిల్డ్ ఉంటుంది. అండ్ సీట్ హైట్ కూడా అరౌండ్ 805 mm ఉంటుంది. మీ హైట్ అనేది అరౌండ్ 5'5", 5'6" ఉన్న వాళ్ళైతే ప్రాపర్గా సెట్ అవుతుంది. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ ఏంటంటే కొద్దిగా సన్నగా ఉన్న వాళ్ళకి అంత ప్రాపర్గా సెట్ కావు, మంచి పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ దీని యొక్క ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 30 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ అయితే అరౌండ్ మీరు ఈజీగా 30 నుంచి 35 అయితే ఈజీగా వస్తుంది. అది కూడా రైడింగ్ కండిషన్స్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి. అండ్ దీంట్లో నాకు నచ్చేది ఏంటంటే ఇది కనిపిస్తుంది కదా, టోటల్లీ మనకు హ్యాండ్ మేడ్ అనమాట, పెయింట్ చేసింది ఇది. అండ్ E20 ఫ్లెక్సిబిలిటీ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ దీంట్లో ఈ 3Dలో ఇది ఏదైతే ఉంది కదా రాయల్ ఎన్ఫీల్డ్ క్రౌన్ అని చెప్పి, సో చూడడానికి మాత్రం నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఆ ఓల్డ్ వైబ్స్ అయితే డెఫినెట్లీ వస్తున్నాయి దీంట్లో. అండ్ క్లాసిక్లో ఏంటంటే మనకి ఈ బాక్స్ ఉంది కదా, దీని డిజైన్ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. అండ్ దీని డిజైన్ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. అంతే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. లైక్ మనకి స్ప్లిట్ సీట్ కానీ, అలాగే రియర్ మనకి టైల్ డిజైన్, ఇవి కొన్ని డిఫరెన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీంట్లో మనం రియర్ చూసుకున్నట్టయితే డ్రమ్ బ్రేక్ వస్తుంది. ఫ్రంట్ ఏంటంటే డిస్క్ వస్తుంది. ఫ్రంట్ మనకి 300 mm డిస్క్ బ్రేక్ ఉంది విత్ సింగిల్ ఛానల్ ABS. సో మనకు కావాలంటే డ్యూయల్ ఛానల్ ABS కూడా మనం తీసుకోవచ్చు. అండ్ ఇవి డ్యూయల్ పిస్టన్ బైబ్రీ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. ఈ బ్రేకింగ్ బయట అనేది ఎలా ఉంటుందంటే, ఇవి మనకు హెవీ మోటార్ సైకిల్స్ కదా, లైక్ మీరు స్పోర్ట్స్ బైక్స్తో కంపేర్ చేసుకోవడానికి అయితే లేదు. సో స్పోర్ట్స్ బైక్లో మనకు ఉన్న బ్రేకింగ్ అయితే దీంట్లో ఉండదు. బ్రేకింగ్ బాగానే ఉంటుంది, బట్ స్పోర్ట్స్ బైక్తో కంపేర్ చేసుకోవడానికి అయితే లేదు. అండ్ మీకు బెటర్ బ్రేకింగ్ కావాలి అనుకుంటే మీరు డ్యూయల్ ఛానల్ ABSకి అయితే వెళ్ళొచ్చు. దీంట్లో ఏంటంటే మనకి డ్రమ్ ఉంది, ఇది సింగిల్ ఛానల్ ABS వేరియంట్ కాబట్టి లైక్ ఇది మనకు RLP లా కూడా వర్క్ అవుతుంది. సో రియర్ మనకి ట్విన్ షాక్స్ ఉన్నాయి, ఇది కూడా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది ఏంటంటే కొద్దిగా లిటిల్ బిట్ స్టిఫర్ సైడ్లో ఉంటుంది. మీ కంఫర్ట్కి తగ్గట్టు, మీ వెయిట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి, కానీ చూడడానికి ఏంటంటే ఇది కొద్దిగా USD లాగా ఉంటుంది. ఇది ఏంటంటే మనకి ఫోక్ కవర్స్ అన్నమాట. ఇది కవర్ చేయడం వల్ల చూడడానికి కొద్దిగా USD ఫీల్ అయితే వస్తుంది. అండ్ టోటల్గా మనకి మెటల్ బిల్డ్, ఇక్కడ చూసుకున్న సాలిడ్ మెటల్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ డిజైన్ చూసుకుందాం ఫస్ట్. ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంటనే మనకి టోటల్ హాలోజన్లో వస్తుంది. ఈ మిరర్స్ ఏవైతే ఉన్నాయో మనకి క్రోమ్ మిరర్స్ ఉన్నాయి. అండ్ అడ్జస్టబుల్ లివర్స్ లాంటివి అయితే ఏం లేవు. ఫ్రంట్ చూసుకుంటే హాలోజన్ హెడ్లైట్, హాలోజన్ పైలట్ ల్యాంప్స్, అలాగే హాలోజన్ ఇండికేటర్స్. నాకు తెలిసి దీంట్లో హజార్డ్ స్విచ్ ఉందా? ఎస్, హజార్డ్ స్విచ్ కూడా ఉంది దీంట్లో. లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. సో ఇక్కడ చూసుకుంటే మనకి హజార్డ్ స్విచ్ కూడా దీంట్లో ఉంది. సో ఫ్రంట్ వచ్చేసి చూడడానికి లిటిల్ బిట్ క్లాసిక్ ఫీల్ అయితే వస్తుంది, బట్ ఇది ఏంటంటే మనకి క్రోమ్లో వస్తుంది, డిఫరెంట్ వైబ్ వస్తుంది చూడడానికి. అండ్ ఇక్కడ నెంబర్ ప్లేట్ బ్రాకెట్. అండ్ ఇవి ఏంటంటే టైర్స్ కూడా మనకి ట్యూబ్ టైర్స్ అనమాట, ట్యూబ్లెస్ అయితే కావు. ఫ్రంట్ మనకి 100/90 ఇంచ్ వీల్ వస్తుంది. సెకండ్ మనకు రియర్ ఏంటంటే 18 or 17 వస్తుంది నాకు తెలిసి, ఒకసారి చూద్దాం. రియర్లో చూసుకుంటే మనకి 18 ఇంచ్ వీల్ ఉంది. నెక్స్ట్ ఇవి ట్యూబ్ టైర్ కదా, సో దీంట్లో మనకి అలాయ్స్ ఆప్షన్ అయితే ఉండదు. సో అలాయ్స్ వేస్తే ఏంటంటే ఓవరాల్గా మనకి డిజైన్ అనేది మారిపోతుంది. ఈ బైక్స్ దీంట్లోనే స్పోక్లోనే చాలా బాగా కనిపిస్తాయి. అండ్ ఇవి ట్యూబ్ టైర్ కాబట్టి పంచర్ అయితే కొద్దిగా ప్రాబ్లం అయితే అవ్వచ్చు, బట్ అది ఇష్యూ అయితే కాదు. అండ్ నెక్స్ట్ ఇంజన్ గురించి చెప్పాను. సీట్ కంఫర్ట్ అనేది దీంట్లో మనకి సింగిల్ సీట్ ఉంది కాబట్టి ఫ్యామిలీకి అయితే కొద్దిగా కంఫర్ట్ అనేది బెటర్ ఉంటుంది కంపేరింగ్ టు క్లాసిక్. క్లాసిక్లో ఏంటంటే మనకి స్ప్లిట్ వస్తుంది, ఇక్కడ మనకి సింగిల్ సీట్ ఉంది కాబట్టి కంఫర్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కంపేరింగ్ టు క్లాసిక్. అండ్ నెక్స్ట్ రియర్ ఇక్కడ చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ ఉంది, హాలోజన్ టెయిల్ లైట్ అండ్ హాలోజన్ ఇండికేటర్స్. అండ్ ఈ ప్లేట్ ఏదైతే ఉందో ఇది మనకు క్లాసిక్లో రాదు, దీంట్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఓపెన్ చైన్ ఉంది. సో ఫీమేల్ శారీ గార్డ్తో పాటు ఫీమేల్ ఫుట్రెస్ట్ కూడా దీంట్లో ఉంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఆల్రెడీ చెప్పాను మీకు, 170 mm ఉంది, డీసెంట్ ఇనఫ్ అయితే ఉంది. అండ్ ఇది 5-speed గేర్ బాక్స్, మనకి 1 down and 4 up అనమాట. అండ్ ఓవరాల్గా ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ పరంగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏదైతే ఉందో ఇది మనకి అప్డేట్ చేస్తారు. ఇది లైక్ మనకి క్లాసిక్ 350లో ఉంది కదా, సేమ్ లైక్ ఇక్కడ స్పీడ్ కావాల్సిన ఇండికేషన్స్, ABS, లో ఫ్యూల్ అండ్ న్యూట్రల్ లైట్, గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే దీంట్లో లేదు. అండ్ ఒకసారి స్వైప్ అప్ చూపిస్తాను మీకు. సో దిస్ ఈజ్ ఈ స్వైప్ అప్. సో ఇక్కడ మనకు ఎక్కువ కానీ సర్వీస్ ఇండికేటర్, ఫ్యూల్ అండ్ ఈ మీటర్లో ఫీచర్స్ చూడాలంటే మనకి ఇక్కడ ఐ బటన్ అని చెప్పి ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ చేంజ్ అవుతుంది, లైక్ టైమ్, ఓడో, ట్రిప్ 1, ట్రిప్ 2 అండ్ ట్రిప్ F. ట్రిప్ F ఏంటంటే మనకి లో ఫ్యూల్ ఉన్నప్పుడు ట్రిప్ F అని వస్తుంది. సో ఇంతే బేసిక్ ఇన్ఫర్మేషన్. కావాలంటే మనం ట్రిప్ డాష్ అనేది కొద్దిగా మనీ అయినా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ కీస్ అయితే సో అవే రాయల్ ఎన్ఫీల్డ్ కీస్ అయితే ఉంటాయి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ
యూఎస్బీ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారో మీరు ఆన్ ది వేలో ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. లైక్ ఏవైతే మనకు క్లాసిక్లో ఉన్నాయి కదా సేమ్ స్విచెస్ దీంట్లో ఉంటాయి. ఫైనల్లీ ఈస్ టైమ్ ఫర్ ది ఎగ్జాస్ట్ నోట్. మీ టర్న్ ఆన్ ది ఇగ్నిషన్. దిస్ ఈజ్ వైప్ అప్. ఎప్పుడైనా మనము ఒక BS6 మోటార్ సైకిల్ని ఆన్ చేసే ముందు ఆ ఫ్యూల్ పంప్ మనకి సౌండ్ వస్తుంది కదా, అది అయిపోయే వరకు కొద్దిగా వెయిట్ చేయండి. సో లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. సో ఇది మనకి ఐడ్లింగ్లో సౌండ్ అయితే ఆ ఓల్డ్ డుక్ ఫీల్ అనేది లేదు, బట్ సౌండ్ అనేది చాలా బాగున్నది. లెట్ మీ రవ్ ఇట్. సో ఇదైతే బుల్లెట్ 350 యొక్క ఎగ్జాస్ట్ నోట్. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది OG బుల్లెట్ 350. సో మనకి క్లాసిక్తో కంపేర్ చేస్తాం కదా, క్లాసిక్కి దీనికి ఆల్మోస్ట్ ఒక 70% అనేది మనకు లుక్స్ పరంగా చూడడానికి సేమ్ ఉంటుంది. బట్ దాని యొక్క రైడింగ్ పొజిషన్ అనేది డిఫరెంట్. దాంట్లో మనకి ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి, దీనిలో ట్యూబ్ టైర్స్ వస్తాయి. అండ్ డిజైన్ పరంగా పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, బట్ ప్రైస్ పరంగా చాలా డిఫరెన్స్ ఉంది. సో ఎవరికైతే బడ్జెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఒక మోటార్ సైకిల్ కావాలి, దట్ ఓల్డ్ స్కూల్ మోటార్ సైకిల్ కావాలి, ఆ లుక్స్ అనేది మనకు చాలా ఇష్టం అనుకుంటే యూ క్యాన్ గో ఫర్ దిస్. మీకు తక్కువ బడ్జెట్లో వస్తుంది. బట్ మీకు ఏంటంటే ఆ ట్యూబ్లెస్ టైర్స్, ఆ క్లాసిక్ ఫీల్ కావాలంటే మీరు క్లాసిక్ అయితే వెళ్ళొచ్చు. బట్ అక్కడ మనకు బడ్జెట్ అనేది పెరిగిపోతుంది. దీంట్లో మనకి డ్యూయల్ ఛానల్ ABS వేరియంట్ కూడా ఉంది. మనం ఇప్పుడు రివ్యూ చేసింది ఏంటంటే సింగిల్ ఛానల్ ABS వేరియంట్. ఓల్డ్ స్కూల్ వైబ్ ఏదైతే ఉంటుంది కదా మనకి, అది దీంట్లో అయితే వస్తుంది, ఆ క్లాసిక్లో అయితే రాదు. సో ఇది ఓవరాల్గా బుల్లెట్ 350 ఒక డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ అయితే. సో మీకు తక్కువ బడ్జెట్లో మీకు ద ఓల్డ్ స్కూల్ మనకు వైబ్స్ కావాలి, ఎప్పటి నుంచో మేము బుల్లెట్ కొందాం అనుకుంటున్నాం అనుకుంటే యూ క్యాన్ గో ఫర్ దిస్. లేదంటే మీకు క్లాసిక్ కూడా ఆప్షన్ ఉంది. బట్ ఏంటంటే బెటర్ యూ క్యాన్ సేవ్ మనీ అండ్ గో ఫర్ దిస్ మోటార్ సైకిల్ అని చెప్తాను. సో ఎవరైనా నియర్ బై ఆదిలాబాద్ మన వీడియో చూస్తూ ఎనీ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ తీసుకోవాలనుకుంటే యూ క్యాన్ డూ కాంటాక్ట్ ఫర్ అశ్విక్ మోటార్స్. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే జెన్యున్గా తీసుకుందాం అనుకుంటున్నారో నియర్ బై ఆదిలాబాద్లో ఉంటే మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే ప్లేస్ టు ప్లేస్ అనేది ప్రైస్ వేరీ అవుతుంది కాబట్టి నియర్ బై ఆదిలాబాద్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. వేరే వాళ్ళు కాల్ చేసి డిస్టర్బ్ చేయకండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో కలుస్తాను. వాట్ ఇస్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.